శ్రీరామనవమిని కూడా చాలామంది ఒక వ్రతంగా చేసుకుంటారండి. తెలుగు వాళ్ళు చేసుకునే పద్ధతి వేరు, మిగిలినటువంటి వాళ్ళందరూ చేసుకునేటటువంటి పద్ధతి వేరు. శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్న సమయంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో జన్మించటం జరిగింది. నిజానికి ఇది రాముడి యొక్క జన్మదినం. దీనిని వ్రతంగా చేసుకునే సంప్రదాయం ఉంది. అనేక వ్రతాలలో శ్రీరామనవమి వ్రతం కూడా ఒకటే. ఏమిటది అంటే, నవమి నాడు రాముడు జన్మించాడు గనక అందరూ తమని తాము దశరథుడు లేక కౌసల్య, పురుషులు కూడా అదే విధంగా కౌసల్యగానో దశరథుడుగానో భావించుకుంటూ ఆ రోజంతా ముందు రోజు సాయంత్రం నుంచి ఉపవాసం చెయ్యాలి. ఏదైనా సరే ఒకరోజు ఉపవాసం అంటే ముందు రోజు సాయంకాలం ఒక్కసారి భోజనం చేయడమే. ఈనాడు ఉపవసిస్తున్నాము, పూజ చేసుకుంటున్నాము, వ్రతం చేసుకుంటున్నాము అంటే ముందు రోజును ఒక్కరోజే ఒక పూటే భోజనం చేస్తారు. అందుకని ఆ ముందు రోజు సాయంకాలం నుంచి అష్టమి నాడు శ్రీరామనవమి నాటికి ముందు రోజు నుండి ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా బ్రహ్మచర్యం పాటించి మర్నాడంతా ఉదయం నుంచి రాముడి యొక్క రాకకి ఎదురు చూస్తూ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు. మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రుడు అవతరించిన తరువాత అందరూ కూడా రాముడు పుట్టాడు అని ఉత్సవం చేసుకుంటారు. సాధారణంగా ప్రాచీన కాలంలో సంప్రదాయం అంటే ఆ తర్వాత కాలంలో కూడా చాలా సంప్రదాయం తెలిసిన వారు కుమారుడు జన్మించాడు అనగానే అనేకమైనటువంటి దానాలు చేయడానికి సంకల్పం చేసుకుంటారు. ఎదురుగా ఎవరైనా ఉన్నట్టయితే దానాలు కూడా చేస్తారు. ఆ తరువాత తర్పణాలు ఇస్తారు చంద్రుడికి. ఇది పద్ధతి, ఇది జరిగేది ఉంది. మనకి తెలుగు వాళ్ళకి మాత్రం ఈ రకంగా చేసుకునే పద్ధతి లేదు. తెలుగు వాళ్ళకి ఈనాడు రాముడి కళ్యాణం చేసుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఎంతగా అంటే సీతారామ కళ్యాణం నవమి నాడు చేసుకుంటే తప్ప ముహూర్తాలు పెట్టుకోరండి. ఉగాది నుంచి శ్రీరామనవమి లోపల పెళ్లి ముహూర్తాలు పెట్టుకోం. రాముల వారి పెళ్లి కాందే మన ఇంట్లో పెళ్లి ఎలా చేస్తామని. అంతగా రాముడిని మనం సొంతం చేసుకున్నాం, మన ఆత్మీయుడిగా భావించుకుంటాం, మన కుటుంబ సభ్యుడిగా భావించుకుంటాం. అంత ప్రేమ మనకి రాముడు అంటే. రాముడికి కూడా మనం అంటే అంతే ప్రేమ అనుకోండి. ఆ విధంగా ఆనాడు సీతారామ కళ్యాణం చేస్తారు. అది కూడా అభిజిత్ లగ్నంలోనే చేస్తారు. వెంటనే చాలా మందికి సందేహం వస్తుంది, రాముడి కళ్యాణం ఈ రోజు ఎందుకు చేస్తారు? మీరు పుట్టినరోజు అని చెప్తున్నారు కదా, జన్మదినం అని చెప్తున్నారు కదా, అంటే రాముడు పుట్టింది, పెళ్లి జరిగింది, పట్టాభిషేకం జరిగింది, అన్నీ నవమి నాడేనా? కాదండి, రామ కళ్యాణం జరిగింది పాల్గొన శుద్ధ పూర్ణిమ అని చెప్తారు. కానీ మనం చేసుకుంటాం. ఎందుకు అంటే దేవతామూర్తులకు కళ్యాణం చేయడం అనేటటువంటి ఒక గొప్ప సంప్రదాయం భారతదేశంలోనే ఉంది, సనాతన ధర్మంలోనే ఉంది. అది లోక కళ్యాణం. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు లోకరక్షణ హేతున అని కడతారు కానీ మమ జీవన హేతున అనేటటువంటి మంత్రం చెప్పరు అక్కడ. లోకాన్ని రక్షించటానికి దేవతామూర్తులకి కళ్యాణం చేస్తూ ఉంటే ఆ కళ్యాణం ఎప్పుడెప్పుడు చెయ్యొచ్చని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి అంటే, అసలు కళ్యాణం జరిగిన రోజు, జన్మ నక్షత్రం ఏ రోజు ఉందో ఆ రోజు, ఆ తరువాత ఏదైనా ఎవరన్నా మొక్కుకున్నప్పుడు, యజ్ఞయాగాది క్రతువుల్లో భాగంగాను దేవత ప్రతిష్టలు చేసేటప్పుడు, ఇలా 6 సందర్భాల్లో దేవతామూర్తులకు కళ్యాణం చెయ్యొచ్చు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. తెలుగు వాళ్ళం మనం తప్పనిసరిగా భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తారు గనక సీతారామ కళ్యాణం, మనమందరం కూడా సీతారామ కళ్యాణం చేస్తాం. అందరి ఇళ్లల్లోనూ చేసుకుంటారు. పైగా ఇది సామూహికంగా చేస్తారు. పెళ్ళి ఎవరు ఒంటరిగా చేసుకోరు కదండి. పెళ్ళి ఎప్పుడు వేడుకగా ఉంటుంది. ఇటు పక్క పెళ్లి ఆడపెళ్లివారు, అటు పక్క మగ పెళ్లివారు, తర్వాత వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు కలిసి చాలా ఉత్సవంగా చేసుకుంటారు కదా.
అందుకే ఎవరిళ్లల్లో వాళ్ళు రాముడికి పూజ చేసుకున్నా ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, ఒక వీధిలో ఉన్నవాళ్ళు, ఒక గ్రామంలో ఉన్నవాళ్ళు, ఒక బస్తీలో ఉన్నటువంటి వారు, లేదా ఒక ప్రాంతంలో ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కలిసి సీతారామ కళ్యాణం నిర్వహించటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎంత వేడుగ్గా చేస్తారండి. చక్కగా ఒకళ్ళు రాముల వారి పక్షాన, ఒకరు సీతమ్మ వారి పక్షాన ఉండి మన ఇంట్లో పెళ్లి జరిగినంత వేడుకగా ప్రత్యేకంగా తెలుగువారి పద్ధతిలో చేస్తారు. రాముడు తెలుగువాడు కాదు, సీతమ్మ కూడా తెలుగు ప్రాంతానికి చెందింది కాదు. అయినా సరే మంగళసూత్రాలు బుట్టలో పెట్టి సీతమ్మ వారిని తీసుకురావడం, తలంబ్రాలు, ఈ వేడుకలన్నీ అచ్చంగా తెలుగు వారింట్లో పెళ్లిలాగా సీతారాములకు చేయడం అన్నది ఉన్నది. ఇది ఆగమ శాస్త్రం అంగీకరించినటువంటిదే. సీతారామ కళ్యాణం అన్నది లోకానికంతా మేలు, కళ్యాణం, శుభము, మంచి కలిగించేటటువంటిది కనుక శ్రీరామనవమి నాడు రాముడి యొక్క జన్మదినం గనక ఆ వేడుక జరుపుకుంటాం. కళ్యాణం జరిపి పుట్టినరోజు నాడు కళ్యాణం జరపడం అనేది సంప్రదాయం, శాస్త్రం అంగీకరించిందే గనక కళ్యాణము చేసుకుంటాం. అందుకని రెండు వేడుకలు ఈనాడు చేసుకునే పద్ధతి తెలుగు వాళ్ళకు అనాదిగా ఉందండి. ఈ వేడుకలు చేసుకుని మనమంతా కూడా మన జీవితాలని ధన్యం చేసుకుంటాం. అందరికీ రామానుగ్రహము కలుగుగాక.